బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డైరెక్ట్ గా చైనా ఇప్పుడు రంగంలోకి దిగింది. డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధంలోకి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇజ్రాయెల్ కి మద్దతుగా అమెరికాపై దాడి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఇరాన్ తరపున చైనా రంగంలోకి దిగేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ లక్ష్యంగా అటు యుఎస్ ఆర్మీ కదిలినట్టు తెలుస్తోంది. అయితే చైనా యుఎస్ కదలికలతో ప్రపంచ యుద్ధం దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా అటు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తోంది. చైనా చాలా గోప్యంగా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ప్రపంచ దేశాలు ఎవరు కూడా పసిగట్టలేనంతటువంటి రహస్యంతో ఆయుధాలని ఒక కార్గో విమానం ద్వారా ఇరాన్కి అందించే ప్రయత్నం చేసింది. సో దాదాపుగా బయటికి చూడడానికేమో వీఆర్ కాలింగ్ ఫర్ డిఎస్కలేషన్ అండ్ డైలాగ్ అంటోంది. మేము పెద్ద ఎత్తున ఒక డిఎస్కలేషన్ అంటే యుద్ధ వాతావరణాన్ని తగ్గించడం కోసం, ప్రపంచ శాంతి నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మాటలు మాట్లాడుతోంది బయటికి చూడడానికి. అటు ఇజ్రాయెల్ యాక్షన్స్ని క్రిటిసైజ్ చేస్తోంది. ఇది తప్పుగా ప్రవర్తిస్తున్నారు, మీరు దాడి చేయకూడదంటూ క్రిటిసైజ్ చేస్తోంది. మరోవైపుగా అటు ఇరాన్తో స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తోంది. ఎకనామిక్గా, ఎనర్జీ ప్రకారంగా ఇరాన్తో జత కడుతోంది. సో ఈ నేపథ్యంలోనే చైనా నుంచి ఇరాన్కి ఒక బోయింగ్ 747 కార్గో విమానం డైరెక్ట్గా యుద్ధ విమానంతో, యుద్ధ సామాగ్రితో ఇరాన్లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఇరాన్ గగనతలంలోకి అది ప్రవేశించే ముందే రాడార్ నుండి అదృశ్యమైపోయింది. అది విమానంలో భారీగా బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా పక్కాగా వ్యూహాత్మకంగా చైనా తన అడుగులు వేస్తోంది. అయితే ఇక్కడ చైనాకి డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఎటువంటి విభేదాలు లేవు, కానీ అమెరికాతో టారిఫ్ వార్ కొనసాగుతుంది. మొన్నే చాలా క్లియర్గా ఆర్టీవీ మీకు ఎటువంటి యుద్ధ నేపథ్యం కనబడుతోంది. యుద్ధ మేఘాలు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో కమ్ముకున్నాయి, ఏ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుని ఎటువంటి యుద్ధం జరుగుతుందో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే నేపథ్యంలో అమెరికాకి చైనాకి మధ్య టారిఫ్ వార్ కొనసాగుతుంది. ఎంతలా అంటే అది తీవ్ర స్థాయిలో డబుల్ ట్రిబుల్ ఒక 5 times అయినటువంటి స్థాయిలో కూడా కొనసాగింది. ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడ్డట్టుగా కనబడుతున్నా అంతటి స్థాయిలో ఇంకా కుదుట పడలేదు. అమెరికా చైనా మధ్య ఇంకా టారిఫ్ కోల్డ్ వార్ కొనసాగుతున్నది. ఇదే క్రమంలో అటు అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ ఉండగా చైనా ఇరాన్ కి సపోర్ట్ చేస్తోంది. బోయింగ్ ఫ్లైట్ ని ఒక ప్రత్యేక విమానాన్ని అటు ఇరాన్ లో ల్యాండ్ చేసింది చైనా. ప్రత్యేకమైనటువంటి డ్రోన్స్ ని, మిసైల్స్ ని, యుద్ధ సామాగ్రిని ఇరాన్ కి అందిస్తోంది చైనా. దీన్ని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అమెరికా కూడా ఇదే స్థాయిలో మాట్లాడుతూనే మరోవైపుగా ఇంకా 2 వారాల సమయం తీసుకుంటాం, ఇది ఐడియాలజికల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా అమెరికా వరకు రాలేదు, అంతా సంసిద్ధం చేసి పెట్టి ఉంచాం, కానీ ఫైనల్ ఆర్డర్ కోసమే అటు నా ఆర్మీ పర్సన్స్ చూస్తున్నారనేది డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చిన మాట. అమెరికా ఇంకా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగలేదన్నట్టుగానే వాళ్ళు కొంత పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా యుద్ధంలోకి దిగలేదు అని అంటే ఎవరు నమ్మలేరు, ప్రపంచ దేశాలు కూడా నమ్మడం లేదు కూడా. రష్యా అదే తప్పు పడుతోంది. కానీ చైనా ఏం చేస్తోంది, మేము దిగలేదు యుద్ధంలోకి, మాకేం సంబంధం లేదని చెప్తూనే డిఎస్కలేట్ అంటోంది. అటువైపుగా కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో క్రిటిసైజ్ చేస్తోంది ఇజ్రాయెల్ ని. ఇది తప్పు అంటగా భావిస్తోంది. నో మిలిటరీ, నో వార్, నో వెపన్స్ అంటోంది. మరోవైపుగా అటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తూనే ఉంది. మీడియేషన్ ఎఫర్ట్స్ చేస్తున్నట్టుగా, అంటే ఇరు దేశాల మధ్య కొంత శాంతి నెలకొల్పుతామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే పోర్ట్రే చేస్తోంది. కానీ వాస్తవానికి చైనా ఏం చేస్తోందంటే చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విమానంలో ఆయుధాలతో ఆయుధాలతో చైనా నుంచి ఇరాన్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ అనుకోవచ్చు ఈ విజువల్స్ ఎక్కడ వెళ్ళేది. ఈ విజువల్స్ ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. చైనా తనకు సంబంధించిన ఒక బోయింగ్ విమానంలో ప్రత్యేకమైన మిసైల్స్ ని, డ్రోన్స్ ని ఇరాన్కి తరలించినట్టుగా. అయితే ఇరాన్కి ఎలా తరలించింది తెలుసా, ఎవరికి అంతు చిక్కకుండా, ఎవరికి ఈ విషయం తెలియకుండా ఒక్కసారిగా ఇరాన్ భూభాగంలోకి రాగానే రాడార్ వ్యవస్థని మొత్తం కూడా ఆఫ్ చేసేసి అది ఎక్కడ ల్యాండ్ అయింది, ఎలా ల్యాండ్ అయింది, ఎక్కడికి వచ్చిందని తెలియకుండా పూర్తిగా టెక్నాలజీని సైతం బుడి కొట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి ఇక్కడ చేసేటువంటి క్రమంలో ప్రపంచ దేశాలంతా సైలెంట్ గా ఏం ఊరుకో తప్పకుండా అంచనా వేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని బయటికి పొక్కుతోంది. చైనా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగిపోయి ఇరాన్ భుజం పైన గన్ను పెట్టి అమెరికాని పేల్చాలని ఒక ఉద్దేశంతో చైనా ఉంది. సో ఒకసారి మీకు ఇప్పటికే చైనా ఎటువంటి యుద్ధ సామాగ్రిని పంపించింది, చైనా ఎటువంటి ఎత్తుగడలు వెళ్తుందో చూపించే ప్రయత్నం చేశానని చెప్పాను కూడా. సో ఒకసారి మీకు ప్రపంచ దేశాల్లో చైనా ఎత్తుగడలు ఇలా ఉన్నాయి, అమెరికా ఎత్తుగడలు ఇలా ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనించండి, రష్యా ఉక్రెయిన్ వార్లో ఎటువంటి సంబంధం లేనటువంటి అమెరికా ఇన్వాల్వ్ అయిపోయి ఉక్రెయిన్ భుజంపై పెట్టి చైనాను పేల్చాలనుకుంటోంది. నిజానికి రష్యాను పేల్చాలనుకుంటోంది. రష్యాతో అమెరికాకు నిజంగానే విభేదాలుంటే
మీకు మీకు మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ కుదరకపోతే మీకు మధ్య యుద్ధాలు జరిగితే మీరు కొట్టుకుచావండి, మీరంతా కూడా ఒక రకంగా ఏదైనా చేసుకోండి. అప్పుడు ఇరు దేశాలు కూడా చాలా అగ్రరాజ్యాలుగా పేరొందాయి కాబట్టి యుద్ధ సామగ్రి ప్రకారంగా ఇరు దేశాలు కూడా సరి సమానంగా తూగుతాయి కాబట్టి ఆర్థిక వనరుల ప్రకారం కూడా ఇరు దేశాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మీరు కొట్టుకుచావండి అనేటువంటి ఒక ఆలోచన అందరిలో వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉక్రెయిన్ భుజం పైన గన్ను పెట్టి అమెరికా రష్యాను పేల్చాలనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడదే. అరబ్ దేశాలలో ఇరాన్ కొంత పవర్ఫుల్ దేశంగా చూడాలి. అఫ్ కోర్స్ ఇరాన్ చాలా పవర్ఫుల్ ఏం కాదు, ఇతర దేశాలు కూడా అరబ్ దేశాల్లో చాలా పవర్ఫుల్ గానే ఉన్నాయి. కానీ ఇరాన్ను ఇజ్రాయెల్ మధ్య కొన్ని విభేదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇరాన్ని ఎక్కుపెట్టి ఇజ్రాయెల్ని పైన భుజం నుంచి కాల్చాలని ఒక టార్గెట్గా అమెరికా చేస్తోంది. ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధం, అరబ్ దేశాలపై యుద్ధాన్ని అమెరికా ప్రకటించడం లేదు. ఇరాన్ పై టార్గెట్ చేయడం కోసం ఇజ్రాయెల్ భుజంపై పెడుతుంది. ఇప్పుడు చైనా చేస్తోంది అదే, ఇరాన్కి సపోర్ట్ చేసినట్టుగా చేసి అమెరికాని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఇక్కడ గమనించండి, అగ్రదేశాలు వాళ్ళ ఆలోచన పరిస్థితి, వాళ్ళ యొక్క దురుద్దేశం ఎలా ఉందనేది. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళడం లేదు, వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయడానికి ఒప్పుకోవడం లేదు, డైరెక్ట్గా యుద్ధానికి వాళ్ళు వెళ్ళరు కూడా. ఒక నిజంగానే వాళ్ళు వెళ్ళదలుచుకుంటే డైరెక్ట్గా అమెరికా గతంలో మనం చూసాం చాలా మందిని టెర్రరిస్ట్ అని ఉగ్రవాదులు హతమార్చే సమయంలో డైరెక్ట్గా ఎక్కడైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వారి దేశంలోకి చొరబడి అక్కడే శత్రు దేశంలోనే ఆ శత్రువుని హతమార్చే ప్రయత్నం అమెరికా చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తోంది, డైరెక్ట్గా యుద్ధంలో దిగకుండా చాటు మార్గాన తమకు సంబంధించిన సివిలియన్స్ హట్ కాకుండా, ఆర్మీ పర్సన్స్ హట్ అవ్వకుండా, తమ ప్రభుత్వాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరి ఒంటిపైన చిన్న గాయం కాకుండా తమ టార్గెట్ని, తమ లక్ష్యాలని చేరించే పనిలో ఉన్నారు ఈ దేశాలన్నీ కూడా. ఇప్పుడు చైనాకి నిజానికి ఇజ్రాయెల్ పైన ఎక్కువ పెట్టేటువంటి అవకాశం లేదు, అంత అవసరం కూడా లేదు. ఇరాన్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతకుముందు మనం గమనిస్తే పాకిస్తాన్ భారత్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ చైనా మధ్య విభేదాలు ఉన్నాయి, అది మనకు కాదనలేం. కానీ ఇండియాతో ప్రత్యక్ష యుద్ధానికి చైనా రావడం లేదు. అందుకే ఏం చేసింది, పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని తరలించి పాకిస్తాన్ భుజంపై నుంచి భారత్ ని ఎక్కువ పెట్టే ప్రయత్నం చైనా చేసింది. మిసైల్స్ ని ప్రయోగించింది. కానీ ఏమైంది, అక్కడికి వస్తే తోక ముడుచుకొని కూర్చున్నాయి మిసైల్స్ అన్ని కూడా. ఆ మిసైల్స్, ఆ బాంబులతోని మన వాళ్ళంతా పేపర్ రాకెట్ల తరహాలో ఆడుకున్నారు. మన భారతీయులంతా కూడా, మన భారతీయ పిల్లలు మొత్తం కూడా ఇప్పటికి కూడా బహుశా వాటిని సైంటిస్టులు సేకరించి వాటిపైన పరిశోధన చేస్తున్నారు కావచ్చు. కానీ మన పిల్లలంతా కూడా వాటిని రాకెట్ బాంబులు, మనకు దీపావళి దగ్గర పేల్చే టపాసుల్లాగా ఆడుకున్నారు. అంతకు మించి పెద్దగా ఉపయోగం ఏం లేదు. కానీ చైనా ఆలోచన చూడండి, ఇక్కడ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారత్ ఢీ కొట్టాలనుకుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి, భారత్ పైన ఢీ కొట్టడమే. అంతేగాని పాకిస్తాన్ పైన ప్రేమనో, పాకిస్తాన్ పైన ఆప్యాయతనో, పాకిస్తాన్ పైన అనురాగమో ఏమీ లేవు. ఇప్పుడు ఇరాన్ పైన కూడా జరుగుతోంది. ఇరాన్కి చైనా సహకరించడం వల్ల ఇరాన్ అంటే ఏదో ప్రేమ, అమితమైనటువంటి అభిమానం, ఇవేమి అనురాగాలు ఏమీ లేవు. అమెరికాని ఎక్కువ పెట్టాలి, అమెరికాని టార్గెట్ చేయాలి, అంతే వారి లక్ష్యం వల్ల కూడా. సో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇరాన్కి పక్కాగా తన బోయింగ్ ఫ్లైట్ ద్వారా కొన్ని వందలాది డ్రోన్లని, మిసైల్స్ ని చైనా అందించింది. సో ఇవన్నీ చూస్తూ వెళ్తుంటే అమెరికా, చైనా, అమెరికా, రష్యా ఈ దేశాల మధ్య వాస్తవిక యుద్ధాన్ని, ఆ కోల్డ్ వార్ ని ఇతర దేశాలపైన రుద్ది వాళ్ళకున్నటువంటి చిన్న సిచ్యువేషన్స్ ఆధారితంగా ఆ యుద్ధాలని కాస్త ఇంకా తీవ్రతరం చేసి ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా రష్యా ఉక్రెయిన్ ఆ యుద్ధాన్ని ఆపగలుగుతాను, ఆ యుద్ధాన్ని ఆపుతానని ప్రయత్నం చేసింది. తర్వాత భారత పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపగలుగుతాను, ఆపింది నేనే అని చెప్పి బాహటంగా అమెరికా ప్రకటించుకుంది. కానీ ఎందుకు మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపలేకపోతోంది, ఎందుకు ఇక్కడ జరగలేకపోతుందని అంటే కనుక, ఇక్కడ ఇరాన్, అరబ్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్ అట్ ది సేమ్ టైం ఇస్లామిక్ దేశాలు 21 దేశాలు ఏవైతే కలిసిపోయాయో అవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ ని ఒక వెంట్రుకిన సమానం చేస్తారు. వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ కి అంత అతి మర్యాదలు, ఎస్ సౌదీలో నుంచి ఆయన ఒక విమానం గిఫ్ట్ గా తీసుకున్నారు, గతంలో వెళ్ళారు, అంతా ఓకే. కానీ నువ్వు చెప్తే వినాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిందల్లా వినాల్సిన అవసరం లేదు. ప్రపంచ మేధావిగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నేనే అగ్రజుడిని, నా అంతటి వాడు లేడనే రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఆ దేశాలకు మింగుడు పడడం లేదు, ఆ దేశాలు ఒప్పుకోవడం లేదు కూడా. కాబట్టి ఆ ఈగోయిస్టిక్ విధానాన్ని ఇజ్రాయెల్ భుజంపై నుంచి అరబ్ దేశాలని కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తోంది. సో ఈ రకంగా అటు రష్యాకి ఉక్రెయిన్ మధ్య చిన్న ఏదో యుద్ధం ఉంది డెఫినెట్ గా. అది క్యూ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యుద్ధం, చిన్న నాటో దేశాల్లో ఉక్రెయిన్ కలుస్తానంటే ఎక్కడ నేను రక్షణగా ఇంకెంత పెంచుకోవాల్సి వస్తుందో, ఉక్రెయిన్ నాకు ప్రమాదంగా మారుతుందని చెప్పి రష్యా ఉక్రెయిన్ మధ్య ఆ వార్ కాస్త తీవ్రతరమైన సుమారుగా 3 ఏళ్లుగా కొనసాగుతోంది. మరి అప్పుడే ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, నేను తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచేలోగా
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తారనే మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. కానీ ఏం జరిగింది? ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో శాంతిని తీసుకురాలేకపోతున్నాడు. అటు జెలెన్స్కీని తిట్టాడు, పుతిన్ని తిట్టాడు. ఆఖరికి వస్తే ఏమైంది? ఉక్రెయిన్లో తమకు సంబంధించిన మినరల్ అగ్రిమెంట్ కుదిరింది, 50% వాటా కూడా కుదిరింది. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్కి గత్యంతరం లేక సపోర్ట్ చేయాల్సి వస్తోంది. రష్యా ఎక్కడ అమెరికాని మించిపోయి యుద్ధ సామాగ్రి విషయంలో, ఆర్థిక రంగంగా, అన్నిటి ప్రకారంగా, ఎందుకంటే అమెరికా కంటే జాగ్రఫికల్గా రష్యా చాలా పెద్దది. రష్యాలో చాలా అన్లిమిటెడ్ మినరల్స్, ఎక్విప్మెంట్స్, ఐరన్ ఓర్ చాలా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రష్యా ఎక్కడ తమని తలదండిపోతుందంటే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు? పుతిన్ని కూడా నేను కంట్రోల్లో పెట్టాలి, రష్యా కూడా నా కంట్రోల్లోకి రావాలి, రష్యా కూడా నేను చెప్పిన మాట వినాలని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నారు. పుతిన్ గురించి తప్పుగా దుర్భాష ఆడడం, ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ రష్యా పైన ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇప్పుడు చైనా ఏమనుకుంటోంది? నా పైన కోల్డ్ వార్ ప్రారంభించి నువ్వు టారిఫ్ వార్ తెర మీద తీసుకొస్తావా? సో అందుకే నేను ఇరాన్కి సపోర్ట్ చేసి ఇరాన్ నుంచి అమెరికాని ఎక్కువ పెడతా. ఇవన్నీ ఒకటే. అగ్రదేశాలు ఎప్పుడు కూడా నేరుగా పోటీ పడవు, వారంతా కూడా తేల్చుకోరు. ఇదంతా కూడా కేవలం ఒక చిన్న చిన్న దేశాలని, చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థల్ని, వాళ్ళకున్నటువంటి కొన్ని అవసరాలని పరిగణలోకి తీసుకొని ఒక రకంగా బ్లాక్ మెయిల్స్ అంటామా, లేకపోతే ఒక రకంగా వాళ్ళ అవసరాలను తీర్చడంలో కొంత మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళ చేత ఇతర పెద్ద దేశాలను ఎక్కువ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు చైనా చేస్తోంది అదే. ఇరాన్కి కార్గో విమానంలో పెద్ద ఎత్తున భారీ సామాగ్రిని సమకూర్చింది, యుద్ధ సామాగ్రిని సమకూర్చింది. ఇది ప్రపంచ దేశాల ముందు తెలియకుండా చాలా గోప్యంగా చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ బట్టబయలైపోయింది. ప్రత్యేక విమానం ద్వారా ఇరాన్లో ఆ యుద్ధ సామాగ్రి లాంచ్ అయింది. సో ఇరాన్ ఇప్పుడు చైనా పంపించినటువంటి ఆ యుద్ధ సామాగ్రిని వినియోగించి ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతోంది, ఒక రకంగా అమెరికా పైన దాడి చేయబోతోంది. కానీ బయటికి చూడడానికి చైనా ఏం చెప్తోంది తెలుసా? డీఎస్కలేట్ అంటే యుద్ధాన్ని ఆపేయండి, ప్రొటెక్ట్ సిటిజన్స్. సో మా దేశ ప్రజలు ఎవరైతే మీ ప్రాంతాల్లో ఉన్నారో వారిని ప్రొటెక్ట్ చేయడంతో పాటుగా మీ ప్రాంత ప్రజల్ని కూడా కాపాడుకోండి అని చెప్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మీడియేషన్ చేస్తాను, ఈ రెండు దేశాలకు సంబంధించి యుద్ధాన్ని ఆపేస్తానటువంటి మాటలు మాట్లాడుతోంది. ఒకవైపు యుద్ధ సామాగ్రిని పంపిస్తూనే లిమిటెడ్ సపోర్ట్ టు ఇరాన్ సపోర్ట్ చేస్తూనే ఇవన్నీ మాటలు మాట్లాడుతోంది. స్ట్రాటజికల్గా, ఎకనామికల్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తోంది. అటు ఇజ్రాయెల్ పైన క్రిటిసైజ్ చేస్తోంది. ఒకవైపు నేను మంచివాడిని అని చెప్తూనే ఇవన్నీ దొంగ పనులని చేస్తూ చైనా అడ్డంగా బుక్ అయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు మరోసారి చైనా కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తూ తన యొక్క గుట్టును రట్టు చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. మరి చైనా పరిస్థితులపైన, చైనా తీసుకున్న నిర్ణయాలపైన మరి ఇతర దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అమెరికా రియాక్షన్ ఏంటనేది మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగిస్తోంది. ఈ రకంగా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఆయా దేశాలకు సపోర్ట్ ఇస్తూ ఏదో రకంగా ముందుకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆయా దేశాల యొక్క కుటిల యత్నాలకి చిన్న చిన్న దేశాలు పూర్తిగా కూడా డెఫినెట్గా ఇబ్బందికర పరిస్థితులు చవి చూసే అవకాశం అయితే కనబడుతోంది.